అమెరికా రాజకీయాల్లో సంచలనం నమోదైంది. కొత్త రాజకీయ పార్టీ పెట్టాడు ఎలాన్ మస్క్. అనంత పని చేసేశాడు. అమెరికా పేరుతో పార్టీని ప్రకటించాడు మస్క్. అధ్యక్షుడు ట్రంప్కు బిగ్ షాక్ ఇచ్చాడు. ట్రంప్ను అధికారంలోకి తీసుకురావడంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించాడు. రిపబ్లికన్లకు డెమోక్రాట్లకు వీళ్ళిద్దరికీ సంబంధించి రిపబ్లిక్ కావచ్చు లేకపోతే డెమోక్రాట్లు కావచ్చు రెండు పార్టీలు ఒక్కటే, అందుకే మూడో పార్టీని జనం కోరుకున్నారంటూ కూడా చెప్పుకొచ్చాడు ఎలాన్ మస్క్. మరి ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం ది బిగ్ బ్యూటిఫుల్ బిల్ అది ఆమోదిస్తే కొత్త పార్టీ పెడతా అంటూ ఏకంగా కీలకమైన ప్రకటన చేశాడు ఆ టైంలో. ఈ నేపథ్యంలో అనంత పని చేసేశాడు ఎలాన్ మస్క్. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించాడు. ది అమెరికా పార్టీ. రిమెంబర్ ది అమెరికా పార్టీ. ది అమెరికా పార్టీని స్థాపిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు. అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదంటూ చెప్పుకొచ్చాడు ఎలాన్ మస్క్. ఇంకా ఏమన్నాడు? ప్రజలకు స్వేచ్ఛనిచ్చేందుకే నిర్ణయం తీసుకున్నానంటూ చెప్పుకొచ్చాడు. ఎప్పుడైతే బిగ్ బ్యూటిఫుల్ బిల్కు ఆమోదం తెలుపుతారో అప్పుడు కొత్త పార్టీని ప్రకటిస్తారంటూ ఎలాన్ మస్క్ చేసిన కీలక ప్రకటన అప్పుడు షాకింగ్గా మారింది. ఎందుకంటే ఆ క్రమంలో ఇద్దరికీ మధ్య, ఇటు ట్రంప్కి ఎలాన్ మస్క్ మధ్య ఆ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎంతలా అంటే ఇద్దరు ఒకరి మీద ఒకరికి కొట్టేసుకుంటారేమో, ఒకరి మీద ఒకరి దాడులు మొదలవుతాయేమో ఆ క్రమం వరకు వెళ్ళిపోయారు. మాటల యుద్ధం జరిగింది ఇద్దరి మధ్య. ఆ తర్వాత అటు వైట్ హౌస్ కలిగజేసుకుంది, ఇటు మస్క్కి సంబంధించి సన్నిహితులు వీళ్ళిద్దరిని మళ్ళీ ఒక్క తాట మీద తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. బట్ కాదు కూడదంటూ కూడా ఎలాన్ మస్క్ వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్, ఎందుకంటే ఎలాన్ మస్క్ తనకి ఆర్థికంగా సాయం చేశాడు ఎన్నికల్లో. ఎంతలా అంటే ట్విట్టర్లో తన అకౌంట్ కోల్పోయాడు. డొనాల్డ్ ట్రంప్. బట్ అదే ట్విట్టర్ని, ఏ ట్విట్టర్ అయితే తన ఖాతానే తొలగించేస్తుందో అదే ట్విట్టర్ని మస్క్ చేత కొనిపించి, అంటే మస్కే కొన్నాడు ఆఫ్ కోర్స్, బట్ మస్క్ చేత కొనిపించి మళ్ళీ తన ప్రొఫైల్ క్రియేట్ చేయించుకొని అదే ఎక్స్ వేదికగా అదే ఎలాన్ మస్క్ను ఉపయోగించుకొని ఎన్నికల్లో విజయం సాధించేంత వరకు కూడా వ్యూహాత్మకంగా వెళ్ళాడు ట్రంప్. కానీ గెలిచిన తర్వాత అఫ్కోర్స్ గెలిచిన తర్వాత కూడా ప్రాధాన్యత ఇచ్చాడు. గెలిచిన తర్వాత దానికి సంబంధించి డోజ్ని ఏర్పాటు చేశాడు. డోజ్కి అధినేతగా ఎలాన్ మస్క్ని నియమించాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు ఎక్కడ భగ్గుమన్నాయో ఆ బిగ్ బ్యూటిఫుల్ బిల్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భం, ఆ బిగ్ బ్యూటిఫుల్ బిల్కి సంబంధించి కనుక అప్రూవల్ ఇస్తే, దాన్ని ఆమోదిస్తే కొత్త పార్టీ పెడతారంటూ చెప్పుకొచ్చాడు. అప్పటికి కొద్ది రోజుల క్రితం చూస్తుంటే తను చేసిన ట్వీట్ అది. ఏ పార్టీ పేరేం కావాలని చెప్పి జనాలను అడిగాడు. అమెరికాలో కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందా అంటూ కూడా ప్రశ్నించాడు. అప్పుడు దాదాపుగా 80% మంది. మరి అది ఆ ఫ్లక్చువేషన్ ఎక్కడా కాలేదు, అది ఆ 80%కే స్టిక్ ఆన్ అయింది తను పోల్ పెట్టిన సందర్భంలో దాదాపుగా. మరి అది తన హ్యాండిల్ కాబట్టి అక్కడ ఏమైనా జరిగిందా? వీ డోంట్ నో. బట్ ఆ తర్వాత పోల్ పర్సంటేజ్కి సంబంధించి 80-20 షేర్ వచ్చింది. ఇక్కడ వాతావరణం అంటూ ఇలా ఒక చర్చ జరిగింది. ఆ తర్వాత వైట్ హౌస్ రంగంలోకి దిగింది. ఇద్దరి మధ్య ఆ సఖ్యతను కుదిర్చే ప్రయత్నం, ఇద్దరి మధ్య ఆ ఇష్యూని చలార్చే ప్రయత్నం జరిగిందంటూ కూడా చర్చ జరిగింది. ఆ తర్వాత ఇద్దరు కూడా మళ్ళీ ఎక్కడో ఒక ఆశలు చిగురించాయి. ఇద్దరు ఎక్కడో కలుసుకుంటారు, ఇటువంటి ఏదో చర్చ జరుగుతుందంటూ అంటూ కూడా ఒక చర్చ జరిగింది. వీళ్ళిద్దరు మళ్ళీ కలుసుకోవచ్చు, వీళ్ళిద్దరు మాట్లాడుకోవచ్చు అంటూ కూడా ఒక డిస్కషన్ ప్రారంభమైంది. అటువైపు పవనాలు కూడా అలాగే వీచాయి. ఎందుకంటే మీకు గుర్తుంటుంటే కనుక ట్రంప్ విషయంలో మస్క్ చేసిన ఒక ట్వీట్ ఆయన మళ్ళీ డిలీట్ చేసేసాడు. గుర్తుందా మీకు? ఒక ట్వీట్ చేశాడు, అది డిలీట్ చేసేసాడు. మస్క్ని ఎన్ని తిట్టాలో అన్ని తిట్టాడు ఆ క్రమంలో. కొన్ని తర్వాత డిలీట్ చేసేసాడు. అంటే అక్కడేదో వీళ్ళిద్దరి మధ్య సఖ్యత జరిగింది, ఏదో ఒప్పందం కుదిరింది అని ఒక డిస్కషన్ జరిగింది. కారణం ఏంటి? నీ గుట్టు నా దగ్గర ఉంది, నా గుట్టు నీ దగ్గర ఉంది. ఇది డిస్కషన్, ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్. మరి ఆ తర్వాత ఏమైంది? ఇప్పుడు ఎందుకు మస్క్ పార్టీ పెట్టాల్సి వచ్చిందంటే కనుక డోజ్కి సంబంధించి బయటకు వచ్చిన తర్వాత ది బిగ్ బ్యూటిఫుల్ బిల్, ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఏమంటున్నాడు ట్రంప్ దాంట్లో? మరీ ముఖ్యంగా మస్క్ మా నుంచి ఎక్కువ రాయితీలు పొందుతున్నాడు, ఎవరికి దక్కనంత రాయితీలు మస్క్కి దక్కుతున్నాయి, వాటిని ఆదా చేసుకుంటే, వాటిని ఆపేస్తే కనుక అమెరికాకి ఇంకా ఉపయోగపడుతుందంటూ కూడా. సో ఇది మస్క్కి కాలింది, అంతే కదా. ఒక విధంగా చెప్పాలంటే మస్క్కి కాలింది ఇది. దీంతో ఏం చేశాడు? అఫ్కోర్స్ అప్పటికే తనకు అర్థమైంది కాబట్టి అప్పుడే పోల్ నిర్వహించాడు, అమెరికాలో ఇంకో పార్టీ కావాలా అని చెప్పి. ఎస్ అంటూ 80% మంది, నో అంటూ. సో ఇలా వెళుతున్న క్రమంలోనే అప్పుడు మళ్ళీ ఈ చర్చ ఇంకా కాస్త జోరందుకుంది. ఇక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు మస్క్కు ఉన్న విజయ అవకాశాల గురించి మాట్లాడుకుంటే, మస్క్ అమెరికా అధ్యక్షుడు కాడు.
గుర్తుపెట్టుకోండి. మస్క్ అమెరికా అధ్యక్షుడు కాడు. ఎందుకు సచిన్ ఎంత మాట అంటున్నామంటే కనుక అమెరికా రాజ్యాంగం అది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఇది నేను అంటున్న మాట కాదు. ఎలాన్ మస్క్ ఎంత మొత్తుకున్నా సరే, ఎంత గింజుకొని మొత్తుకున్నా మస్క్ మాత్రం అధ్యక్షుడు కాలేడు. కానీ మస్క్కున్న ఆప్షన్స్ ఏంటి తెలుసా? ఆయన సెనేటర్ అవ్వచ్చు, లేకపోతే గవర్నర్ అవ్వచ్చు. ఆయనకున్న ఆప్షన్స్ అవి. అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికాలో పుట్టిన వాళ్ళు మాత్రమే అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మస్క్కి ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు. మస్క్కి అధ్యక్షుడు అయ్యే అవకాశం లేదు. కానీ రిమెంబర్ అధ్యక్షుడు కాకపోవచ్చు అని చెప్పి ఆ అంశాన్ని చూసి మిగతా అంశాన్ని కొట్టి పారేయలేం. అమెరికా అధ్యక్షుడు మస్క్ కాలేకపోవచ్చు, కానీ అక్కడ రాష్ట్రాలకి పవర్ ఉంటుంది. మీకు గుర్తుందా, రాష్ట్రాల పవర్ గురించి మాట్లాడుకునే సందర్భం అమెరికా గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు కూడా కొన్ని బిల్లులు ట్రంప్కి కాస్త ఇబ్బంది పెడుతున్నాయంటే రాష్ట్రాల ప్రభావం. ఇంకా అక్కడ డెమోక్రాట్ల ఆధిపత్యం కొనసాగుతోంది. సో ఇదే అంశం మళ్ళీ కట్ చేసి మస్క్ విషయానికి వద్దాం. సో మస్క్ విషయానికి వస్తే కనుక గవర్నర్ గానో సెనేటర్ గానో అక్కడ కీలక పాత్ర పోషించవచ్చు. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు ప్రెసిడెంట్ అది అసాధ్యం. అది కానే కాదు. ఒకవేళ అమెరికా రాజ్యాంగంలో మార్పులు ఏమైనా జరిగి అక్కడ అలాంటి ఏమైనా మార్పులు జరిగి వాటికి ఏమైనా పూనుకుంటే చెప్పలేము తప్ప ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టి మస్క్ అక్కడ అధ్యక్షుడు అయితే కాలేడు. మరి గతంలో ఎవరైనా అయ్యారా? వేరే పార్టీలు ఏమైనా ప్రపంచం అక్కడ సృష్టించాయా అంటే కనుక ఘంటాపదంగా చెప్పచ్చు, నో అనే సమాధానం వినిపిస్తోంది. ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్య అంటే రిపబ్లికన్లో లేకపోతే డెమోక్రాట్లో వీళ్ళ మధ్య ఎప్పుడు ఆ పోటీ ఉంటుంది. దాదాపుగా 1885 అనుకుంటా, సబ్జెక్ట్ టు ద కరెక్షన్ ఇక్కడ, కొత్త పార్టీకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో. ఎందుకంటే అంతవరకు కూడా వేరే పార్టీలు అక్కడ డెమోక్రాట్లు ఎప్పుడు చూస్తారు, డెమోక్రాట్లు రిపబ్లికన్లు, అయితే డెమోక్రాట్లు అయితే రిపబ్లికన్లు. సో వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది. ఆ తర్వాత చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. చిన్న చిన్న పార్టీలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భాల్లో అవి ఉన్నాయి. వాటి మనుగడ కొన్ని సందర్భాల్లో సాగించాయి. కానీ ఇక్కడ చిన్న పార్టీలు ఏం చేయగలవంటే అక్కడ రాష్ట్రాల్లో ప్రభావితం చూపిస్తాయి. అలాగా మస్క్ ప్రభావం చూపించే అవకాశం ఉంది. అంటే రాష్ట్రాల మీద ప్రభావం చూపించవచ్చు, బట్ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ప్రభావం చూపించలేవు. బట్ ఇప్పుడు మస్క్కున్న మస్క్కున్న సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడుకుందాం. అసలు అమెరికాలో పార్టీ పెట్టడం ఒక ఎత్తు అయితే కనుక ఆ పార్టీని తీసుకురావడం ఒక ఎత్తు. ఎందుకంటే థర్డ్ పార్టీ ఇప్పటికే గ్రీన్ పార్టీ అని ఉంది, లిబర్టేరియన్ పార్టీ అని ఉంది, కాన్స్టిట్యూషన్ పార్టీ ఉంది. ఇలాంటి చిన్న చితక పార్టీలు చాలా అరుదుగా ఉన్నాయి. అఫ్కోర్స్ చాలా ఉన్నాయి. జాతీయ స్థాయిలో విజయం సాధించినవి కూడా చాలా అరుదాయి. కొన్నిసార్లు స్థానికంగా లేకపోతే రాష్ట్ర స్థాయిలో మాత్రం ప్రభావం చూపిస్తాయి. అయితే ఈ పార్టీల ఆలోచనలు మాత్రం ప్రధాన పార్టీల విధానంపై ప్రభావం చూపిస్తాయి. అంటే డెమోక్రాట్లు కావచ్చు, రిపబ్లిక్ కావచ్చు, వీళ్ళకి అవసరం ఉంటుంది. ఇలా మన ఇండిపెండెంట్లో మాట్లాడుకుంటే ఒక విధంగా చెప్పాలంటే. సో ఈ క్రమంలో అమెరికాలో ఇప్పుడు అధ్యక్షుడు అయ్యే అవకాశం మస్క్కి లేదు. బట్ అక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మస్క్కున్న పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో 1 కోటికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా ఫాలోవర్స్. అమెరికా జనాభా ఐ థింక్ 40 crores ఎంత అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. కాబట్టి అక్కడ ఇంపాక్ట్. దాంతోపాటు యూత్లో పాపులారిటీ ఉంది. టెక్నాలజీ కావచ్చు, స్పేస్ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వ్యక్తిగా గుర్తుంది. బట్ మస్క్కి ఇంకొక ఇబ్బంది పెట్టే అంశం ఏంటంటే కనుక బిజినెస్లు వివిధ దేశాల్లో ఉన్నాయి. అంటే స్పేస్ విషయంలో కావచ్చు, లేకపోతే లైక్ టెస్లా విషయంలో కావచ్చు, ఇలా అనేక విషయాల్లో తనకి బిజినెస్లు ఉన్నాయి. కాబట్టి అవి ఇంపాక్ట్ చూపించవచ్చు, అవి ప్రభావం చూపించవచ్చు తన రాజకీయ భవిష్యత్తు మీద. సో ఇప్పుడు ఏదో ఆవేశంలో తీసుకున్న నిర్ణయమా? నేను ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఇంట్రెస్టింగ్. ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయమా? మస్క్ దెబ్బకు ట్రంప్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందా? సో ఇదొకటి. రెండో ప్రశ్న, ట్రంప్ విషయంలో ఇటు ఎలాన్ మస్క్ ఆవేశంతో నిర్ణయం తీసుకున్నాడా? ఇప్పుడు మస్క్ను వదులుకోవడం ట్రంప్కి నష్టమా? ఒక్కసారి మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవన్నీ అఫ్కోర్స్ ఎలానో ఉంటామని మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ నిర్మోహమాటంగా ట్రంప్ విషయంలో మస్క్ పాత్ర ఉంది అనడంలో కొట్టిపారేయలేం. మస్క్ ఈరోజు కొత్త పార్టీ పెట్టొచ్చుగాక, తర్వాత మళ్ళీ ఆ పార్టీని ముందుకు తీసుకువెళ్ళొచ్చుగాక, లేకపోతే ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూనే వేరొక వ్యక్తిని, అక్కడ అమెరికాలో పుట్టిన వ్యక్తిని అధ్యక్షుడిగా నిల్చోబెట్టి తన వెనకాల నడిపించొచ్చుగాక. హూ నోస్, అమెరికా కదా. దాంతోపాటు అటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవేళ అటువంటి పరిస్థితులు వస్తే కనుక ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది.
బట్ తనకున్న